రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ శాసనమండలిలో బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 2 వేర్వేరు బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారు. సోమవారం శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్ పెంపునకు బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం మద్దతు ఇచ్చాయని వెల్లడించారు. తెలంగాణ శాసనమండలిలో బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 2 వేర్వేరు బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. సోమవారం శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్లను పెంపునకు బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించున్నామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం మద్దతు ఇచ్చాయని కూడా తెలిపారు. పార్టీ అధ్యక్ష, బిల్ నెంబర్ 3, 4 సంబంధించి 2 ఒకటేసారి వాటి యొక్క ఉద్దేశాలను తమకు వివరిస్తారు. ఎందుకంటే చర్చ కూడా అదేవిధంగా తీసుకోవడం జరుగుతోంది కాబట్టి అధ్యక్ష, తెలంగాణ ఉద్యమ సందర్భంలో గౌరవ అధ్యక్షులు మీరు కూడా సహచర ఎంపీగా మన ఆకాంక్షలు తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కొరకు మనం ఆనాడు మన నాయకురాలు సోనియా గాంధీ గారు కూడా అదే అంశం చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం జరుగుతున్న ఆకాంక్ష కొద్ది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు వెనుకబడిన తరగతులో ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఒక వెన్నెముక లాంటి వాళ్ళు, వెన్నెముక బలంగా ఉంటానే మనిషి ఏ విధంగా బలంగా ఉండగలుగుతాడో, నిలుచోగలుగుతాడో అటువంటి పరిస్థితుల్లో మనం ఆ వర్గాలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి ఆనాడే ఈ దేశంలో కులగణన జరగాలి, ఈ యొక్క కులగణన తర్వాత జితనా ఆబాది ఉతనా హిస్సేదారి అనేటువంటి అంశం కొద్దీ చెప్పినటువంటి పరిణామం లోపల ఆ యొక్క సందర్భాల్లో దేశంలో అధికారంలోకి రాకపోయినప్పటికీ దేశంలో ఈ డిమాండ్ను ఇప్పటికీ పార్లమెంటు సాక్షిగా లేదా వివిధ రాష్ట్రాల్లో ఈ అంశాన్ని గలమెత్తి వినిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సహచర గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో దేశానికి మార్గదర్శకత్వంగా ఉండే విధంగా ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని షెడ్యూల్ 9లో చేర్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా, ఎందుకంటే గతంలో 2017లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ గౌరవ
మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా 37% సంబంధించిన ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఆనాడు ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అది రాకపోయి ఉండొచ్చు. ఈరోజు 2019 ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ బీసీ ఈడబ్ల్యూఎస్ స్కీమ్కు సంబంధించి జనవరి దేశ ప్రజల సహకారంతో